హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఉల్లిపాయ లేకుండా వంకాయ ఫ్రై తయారీ విధానం చూద్దాము. ఈ వంకాయ ఫ్రైలో మనం బూందీ కూడా వేసామండి. బూందీ ఇంట్లో తయారు చేసుకున్నది అయితే మనం వెల్లుల్లి లాంటివి వేసుకోకుండా తయారు చేసుకోవాలి. ఒకవేళ బయట నుంచి తీసుకుంటే మాత్రం వెల్లుల్లి కూడా మసాలా పౌడర్ లాగా వేస్తారు కదా, అది ఒకసారి చెక్ చేసుకుని వేసుకోవాలి. ఒకవేళ బూందీ లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు. వంకాయ ఫ్రై తయారు చేయడం కోసం ముందుగా 2 వంకాయల్ని తీసుకున్నాను. ఈ వంకాయల్ని 2-3 సార్లు వాష్ చేసేసుకుని తర్వాత వంకాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఎప్పుడూ కూడా నీళ్ళల్లోనే వేసుకోవాలండి. వంకాయ ముక్కలు నీళ్ళలో వేయకపోతే నల్లగా అయిపోతాయి, కండ్రెక్కిపోతాయి అంటారు కదా, అది మనం వండినా కానీ టేస్టీగా ఉండవు, బాగోవు. అందుకని ఎప్పుడు కట్ చేసుకున్నప్పుడు నీళ్ళల్లో వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా కట్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్లో నూనెని వేసుకుని నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకుని మళ్ళీ 1 టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. శనగపప్పు కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ కరివేపాకుని వేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత కట్ చేసుకుని ఉంచుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పోపు అంతా కూడా ఈ వంకాయలకి పట్టేలాగా గరిటతో కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల మనకి ఈ ముక్కలన్నీ కూడా ఈవెన్గా మగ్గుతాయి. ఇప్పుడు 1/2 చెంచా వరకు పసుపు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేశాను. మనం ఉప్పు వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఇందులో వాటర్ అవి వేయలేదు కాబట్టి త్వరగా మాడిపోతుంది. అందుకని మధ్య మధ్యలో మూత తీసుకుని గరిటతో కలుపుకుని చెక్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుని కలుపుకోవాలి. ఈ కారము ఉప్పు ఈ వంకాయ ముక్కలకి పట్టేలాగా 1 నిమిషం పాటు గరిటతో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత 1 కప్పు వరకు నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా నీళ్లు వేసుకుని ఉడికించుకోవడం వల్ల మనకి కారం ఉప్పు అంతా కూడా వంకాయ ముక్కలకి బాగా పడుతుంది. వంకాయ ముక్కలు ఆల్రెడీ కొంచెం మగ్గిపోయినాయి కాబట్టి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మనకి వంకాయ ముక్కలు ఇంకా సాఫ్ట్గా అయిపోతాయి. అలాగే ఈ ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు మూత తీసేసుకుని మనకి ఇక్కడ గ్రేవీ లాగా కొంచెం ఎక్కువగా ఉంది కదా, అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్టయితే మనకి ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరికి వచ్చేసి కూర కొంచెం దగ్గరికి పడుతుంది. కూర కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి అనుకుంటే కొంచెం పాలు కూడా వేసుకోవచ్చండి. పాలు వేసుకున్నా కానీ కమ్మగా చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రై లాగా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ నీళ్ళంతా కూడా కొంచెం దగ్గరికి పడే వరకు ఉడికించుకోవాలి. కూర ఇలా దగ్గరికి పడిన తర్వాత 1 కప్పు వరకు బూందీ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా బూందీ వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ ఉన్నప్పుడే వేసుకోవాలండి. మరీ బాగా డ్రై అయిపోయిన తర్వాత అయితే బూందీ అంతా మనకి కరకరలాడుతున్నట్టుగా ఉంటుంది. కొంచెం వాటర్ ఉన్నప్పుడు వేసామనుకోండి, ఆ వాటర్ అంతా కూడా దీనికి బూందీ పీల్చేసుకుని కొంచెం సాఫ్ట్గా ఫ్రై లాగా ఉంటుంది. బూందీ లేకపోతే మనం పకోడీ లాంటివి వేసుకుని అప్పటికప్పుడు పకోడీ వేసుకుని కూడా దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఉల్లిపాయ లేకుండా బూందీ వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకి టేస్టీ అయిన వంకాయ బూందీ ఫ్రై రెడీ అయిపోయినట్టే. సింపుల్ అండ్ టేస్టీ వంకాయ బూందీ ఫ్రైని ట్రై చేసాం కదండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఫుడ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.